ఇది స్ఫటికాకారం కలిగిన ఉప్పు ఖనిజం. పటిక అనేది గడ్డ కట్టబడిన ముడి పదార్థము. ఇది సహజసిద్ధంగా లభించుతుంది. పటికను ఆయుర్వేద ఔషధములలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. పటిక కలిపిన స్ఫటికాది చూర్ణం అనే ఆయుర్వేద ఔషధాన్ని చిగుళ్ల నుంచి రక్తం కారడం, చిగుళ్ళు, పంటినొప్పులు, నాలుకపై పుళ్ళు, వ్రణాలు తగ్గడానికి ఉపయోగిస్తారు. ఏ ఔషధమైతే వ్యాధిని నిర్మూలించి సంపూర్ణ ఆరోగ్యాన్ని చేకూరుస్తుందో దానిని శ్రేష్టమైన శక్తివంతమైన ఔషధంగా ఆయుర్వేద శాస్త్రం భావిస్తుంది. ఇటువంటి ఔషధం విరివిగా, చౌకగా లభిస్తూ, అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండి, దానిని వ్యాధి అవస్థానుసారం చూర్ణం, మాత్ర, ద్రవ రూపాలలో తీసుకోవడానికి అనువుగా ఉంటే ఆ ఔషధాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ లక్షణాలు కలిగి, సర్వసాధారణంగా లభ్యమయ్యే పటిక ఔషధ గుణాలను తెలుసుకోవడం అవసరం. మనిషి తన దైనందిన జీవితంలో ఎదుర్కొనే వివిధ రకాల అనారోగ్యాల నుంచి అతి స్వల్ప ఖర్చుతో విలువైన ప్రయోజనం పొందడానికి పటిక ఎంతగానో ఉపకరిస్తుంది. కొద్దిగా పటిక చూర్ణాన్ని కలిపిన నీటితో స్నానం చేస్తుంటే అధిక చెమటలు తగ్గుతాయి. ఈ నీటిని తలకు పట్టిస్తుంటే పేల బాధ తగ్గుతుంది. వ్రణాలను, గాయాలను పటిక నీటితో కడిగితే రక్తస్రావం ఆగిపోవడమే కాకుండా అతి త్వరగా మానుతాయి. ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది. పటిక నీటిని నోటిలో పోసుకుని పుక్కిలి పడితే నోటిలోనూ, అంగిలిలోనూ, నాలుకపైన ఉన్న గుల్లలు, పుళ్ళు, వ్రణాలు, టాన్సిల్స్ వాపు, నొప్పి మొదలైనవి తగ్గుతాయి. వివిధ రకాల అనారోగ్యాల వలన దీర్ఘకాలం పడకకే పరిమితమైపోయిన వారిలో శరీరంపై, ముఖ్యంగా వెనుక భాగంలో పుళ్ళు పడి, బెడ్ సోర్స్ ఎంతకూ తగ్గక చాలా ఇబ్బందులు పడుతుంటా, పొంగించిన పటికను కోడిగ్రుడ్డు పచ్చ సొనతో కలిపి పట్టిస్తుంటే అవి త్వరగా మానుతాయి. పొంగించిన పటిక చూర్ణానికి 10 రెట్ల పటిక బెల్లం కలిపి ఉంచుకుని రోజూ కొటి 2 సార్లు పావు స్పూను నుంచి అరస్పూను వరకు వేడినీటి అనుపానంతో కళ్ళెదగ్గు ఉన్నవారు, వేడిపాలు అనుపానంగా పొడిదగ్గు ఉన్నవారు సేవిస్తే దీర్ఘకాలిక దగ్గులు తగ్గుతాయి. 200 గ్రాముల కొబ్బరి నూనెలో 50 గ్రాముల తేనె మైనం వేసి కరిగించి గోరు వెచ్చగా ఉన్నప్పుడు 30 గ్రాముల పటి చూర్ణాన్ని కలపాలి. దీనిని ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం గచ్చకాయ ప్రమాణంలో సేవిస్తుంటే నోటిపూత, పేగుపూత, పేగుల్లో వ్రణాలు మొదలైన వాటిలో సుగుణం కనిపిస్తుంది. పొంగించిన పటికను పూటకు 500 మిల్లీగ్రాముల వంతున తగినంత వెన్నలో కలిపి తీసుకుంటూ ఉంటే శరీరంలో అమితవేడి తగ్గుతుంది. పురుషుల్లో శుక్రనష్టం, స్త్రీలలో తెల్లబట్ట తగ్గుతాయి. మూత్రంలో మంట, నొప్పి తగ్గుతాయి. పటిక కలిపిన స్ఫటికాది చూర్ణం అనే ఆయుర్వేద ఔషధాన్ని చిగుళ్ల నుంచి రక్తం కారడం, చిగుళ్ళు, పంటినొప్పులు, నాలుకపై పుళ్ళు, వ్రణాలు తగ్గడానికి ఉపయోగిస్తారు.